సారీ కంటే నాకు బాధగా ఉంది. ఎందుకంటే ఆడియో ఫంక్షన్ టైమే అందరూ మళ్ళీ యూనిట్ మెంబర్స్ అందరు కలిసి ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవటం, ఆ ఎనర్జీ, ఆ అరుపులు, ఆ గోల అదంతా మిస్ అవుతున్నాను. సో ఐ ఎంజాయ్ దట్ వెరీ మచ్. యాక్చువల్గా సినిమా స్టార్ట్ అయిన తర్వాత, కంప్లీషన్ అయిన తర్వాత మెయిన్ ఐ ఎంజాయ్ ద ఆడియో ఫంక్షన్ వన్ ఆఫ్ ద మోస్ట్. 100% లవ్ గురించి చెప్పాలంటే ఈ జర్నీ ఏమాయ చేసావే రిలీజ్ అయ్యే ముందు అరవింద్ గారు ఫోన్ చేసి ఇలా ఒక సబ్జెక్ట్ ఉంది సుకుమార్తో, ఐ థింక్ నాగ చైతన్య విల్ బి వెరీ యాప్ట్ అని ఫోన్ చేసి నాన్నకు చెప్పారు. సినిమా ఏమై చేసావే రిలీజ్ అయిన తర్వాత వి మెట్ సుకుమార్ అండ్ స్టోరీ నరేషన్ అయింది. ఫస్ట్ నరేషన్ లోనే డెఫినెట్ గా ఈ సినిమా చేయాలి, నాకు ఒక మంచి క్యారెక్టర్ దొరికింది అని నాకు అనిపించింది. యూజువల్ గా బయట ఫ్రెండ్స్ తో ఎవరితో అయినా చెప్తే సుకుమార్ గారి సినిమాలు అయితే it will be something very unique, very peculiar. That is the impression he has outside. And 100% ఈ సినిమాలో 100 times ఆ పెక్యులియర్నెస్, ఆ యూనిక్నెస్ ఉంటుంది క్యారెక్టర్ లో. నా క్యారెక్టర్ లోనే కాదు, తమన్నా క్యారెక్టర్ లో కూడా. మ్యూజిక్ గురించి చెప్పాలంటే సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరు కలిస్తే ఇట్స్ అ డైనమైట్ కాంబినేషన్. ఆర్యా 2 అయినా దేర్ ఆల్ మ్యూజిక్లీ బ్లాక్ బస్టర్స్ ఎక్కడో ఉంటాయి. అండ్ డెఫినెట్ గా మై ప్రామిసెస్ ఈ సినిమా కూడా అలాగే ఉంటది. దేవి ఈస్ గివెన్ మీ న్యూ సైడ్ ఆఫ్ మ్యూజికల్ ఆల్బమ్. ఇప్పుడు వరకు ఎప్పుడు నా సినిమాలో ఎప్పుడు ఈ ఫ్లేవర్ రాలేదు. సో మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ద ఆల్బమ్ ఐ విల్ హ్యావ్ టు సే ఇస్ పిల్లాని భావనిస్తావా. ఇట్స్ సూపర్బ్ సాంగ్. యాక్చువల్ గా ఫస్ట్ టైం నేను అలాంటి ఒక ఫోక్ సాంగ్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్. లిరిక్స్ బోస్ గారు and Girish iddaru they've done a fabulous job, some very interesting lyrics. Working with the whole team has been superb. Sukumar gartho aithe it's been a beautiful experience starting nunchi. Aina team gani everyone they've given us superb support, and of course Arvind garu and Vasu starting nunchi support, they've given us great support. It's a very different kind of story, very peculiar and unique in its own way. In spite of that, వాళ్ళు సపోర్ట్ చేసి సినిమా తీశారు, గివింగ్ కంప్లీట్ సపోర్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తమన్నా's సూపర్ ఎక్స్పీరియన్స్ హీరో అండ్ సమ్ ఆఫ్ ద హ్యూజ్ బ్లాక్ బస్టర్స్ తెలుగులో అయినా తమిళ్లో అయినా. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ ఎక్కడో ఉంటుంది. సెట్స్ లో కూడా యునో ఫస్ట్ కపుల్ ఆఫ్ షెడ్యూల్స్ ఐ అబ్జర్వ్ చేస్తా ఉంటే షీస్ గాట్ సో మచ్ క్లారిటీ. దేంట్లో అయినా యునో సీన్ డైరెక్టర్ చెప్తే వెంటనే అర్థం చేసుకుంటుంది, లేకపోతే ఇమీడియట్ గా షీ క్వశ్చన్ ఏదైనా డౌట్ ఉంటే. సో దట్ వే షీ సో క్లియర్. సో తమన్నా, ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. థ్యాంక్స్ సో మచ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. కెమెరామెన్ ప్రసాద్ గారు చాలా బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు. ఈ స్టోరీకి ఈస్ గివెన్ అ వెరీ నైస్ కలర్ఫుల్ ప్యాలెట్. అంటే ఒక కామిక్ బుక్ లో మంచి బ్రైట్ కలర్స్, వెరీ ప్లెజెంట్ కలర్స్, అలాంటి ఒక కలర్ ప్యాలెట్ ఉంటుంది ఈ సినిమాకి. సో ఇట్స్ గోయింగ్ టు లుక్ లవ్లీ ఆన్ స్క్రీన్. ఈ సినిమాలో సాంగ్స్ అన్ని మాక్సిమం అన్ని లోకల్ గానే హైదరాబాద్ లో పిక్చరైజ్ చేసాము. వన్ సాంగ్ మాత్రం మనం రాజమండ్రి వెళ్ళాము. అది లాస్ట్ సాంగ్ పిల్లాని భావనిస్తా, నా ఫేవరెట్ సాంగ్ ఆల్బమ్ లో. మిగతా సాంగ్స్ అన్ని ఇక్కడే లోకలీ ఇన్ హైదరాబాద్. మాక్సిమం కాలేజ్ లో ఫస్ట్ హాఫ్ అంతా కాలేజ్ లో బేస్ చేసి ఉంది కాబట్టి మాక్సిమం కాలేజ్ లో ఉంటుంది. అండ్ ఆల్సో ఇన్ హౌసెస్ అండ్ స్టఫ్ లైక్ దట్. బట్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. సెట్ సాంగ్స్ అనేది అట్లా ఏమి ఉండవు. ఆల్ వెరీ రియలిస్టిక్, స్టోరీకి సంబంధించినవి. సుకుమార్ గారితో దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. యాక్చువల్ గా సుకుమార్ గారిని నేను ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం ఎప్పుడు కలిసానంటే ఒక మూవీ ఇంటర్వ్యూలో ఏమై చేసావే కోసం ప్రమోషన్ కోసం మనం యాక్చువల్ గా వెరైటీ ఆఫ్ డైరెక్టర్స్ తో వి వెంట్ టు టేక్ దేర్ ఒపీనియన్. అప్పుడు సుకుమార్ గారి దగ్గర వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలోనే ఫస్ట్ టైం వి బోత్ మెట్. సో దట్ వాజ్ అ వెరీ యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. అది అయిన తర్వాత అప్పుడు స్టోరీ సిట్టింగ్ లోనే కలిసాను. ఇట్స్ బిన్ అ గ్రేట్ జర్నీ విత్ సుకుమార్ గారు. దేర్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్. ఆయన ఈజ్ అ వెరీ కీన్ అబ్జర్వర్. ప్రతి మనిషిని, సరౌండింగ్స్ అన్ని వెరీ డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దట్స్ వై ఐ ఫీల్ ఇన్ హిస్ మూవీస్ హీ పేస్ అటెన్షన్ టు డీటెయిల్. ఆయన అటెన్షన్ టు డీటెయిల్ అన్బిలీవబుల్, ఎక్కడో ఉంటుంది. 100% లవ్ షుడ్ బికమ్ 100% హిట్. అదే మనం కోరుకుంటున్నాము. ఐ హోప్ ద ఆడియన్స్ ఆల్సో రిసీవ్స్ ఇట్. చాలా సంతోషంగా ఉంది. పెద్దలందరూ హూఎవర్ సపోర్టెడ్ అస్, మీరు ఆడియో ఫంక్షన్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ, సపోర్టింగ్ ద ఎంటైర్ టీమ్, సపోర్టింగ్ దిస్ ఆడియో.
మీ బ్లెస్సింగ్స్ తో హోప్ఫుల్లీ దిస్ మూవీ విల్ బికమ్ అ వెరీ వెరీ బిగ్ హిట్. సారీ గైజ్, నేను ఉండలేకపోయాను ఆడియో ఫంక్షన్ లో. నాకు నిజంగా బాధ ఉంది. ఐఎమ్ మిస్సింగ్ అవుట్ ఆన్ ద ఫన్ అండ్ ద ఎక్సైట్మెంట్. ఎనీవే, మళ్ళీ వచ్చిన తర్వాత రిలీజ్ రోజు మంచి టాక్ తో, సక్సెస్ టాక్ తో, వీల్ ఆల్ పార్టీ అగైన్ అండ్ ఎంజాయ్ ద సక్సెస్.